హాయ్ అండి. 7 అడుగుల బంధం 6వ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం. ఇక ప్రియ సోఫాలో అలానే నిద్రపోతుంది. ప్రియ మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు అని భోజనం పెట్టుకుని రూమ్కి వస్తుంది అనసూయ. సోఫాలో గాఢంగా నిద్రపోతున్న తన మేనకోడల్ని చూసి తనలో తానే బాధపడింది. ప్రియా ప్రియా అని పిలుస్తుంది. అత్తయ్య అంటూ పైకి లేచింది ప్రియ. మధ్యాహ్నం కూడా భోజనం చేయలేదు, ఇలా ఎంతసేపని పడుకుంటావు, భోజనం చేయి తల్లి అని అంటుంది. బావ రాలేదా అత్తయ్య అని అడుగుతుంది ప్రియ. ఇంకా రాలేదమ్మా, వాడికి మార్నింగే ఫోన్ చేసి చెప్పాను తొందరగా ఇంటికి వచ్చేయమని, కానీ ఇంకా రాలేదు. ఎప్పటిలాగానే 12 గంటలకు వస్తాడేమో అని అనుకుంది ప్రియ. ఏం ఆలోచిస్తున్నావు, ముందు భోజనం చెయ్యని అనసూయ గారు అనగానే ప్రియ టైం చూసింది. 7 అవ్వడంతో నాకు ఆకలిగా లేదత్తమ్మా, బావ వచ్చాక తింటాను ప్రియా అంటూ కోపంగా చూసింది అనసూయ. అత్తయ్య ప్లీజ్ ఇబ్బంది పెట్టకండి, అసలు ఏంటే నువ్వు, వాడొస్తే కానీ భోజనం చేయవా, మీ అబ్బాయి కోసం నేనెందుకు తినడం మానేస్తాను, కాసేపు ఆగి తింటాను అని అంటుంది. ఎందుకే, ఇద్దరూ సంతోషంగా ఉండరు కానీ ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. బావకి బయట వాళ్ల కోసం ఆలోచించే టైం ఉంది కానీ ఇంట్లో వాళ్ల కోసం ఆలోచించే టైం ఎక్కడా అంటూ అలా సోఫాలో ఒదిగిపోయింది. నా మాట విను తల్లి, కొంచెమైనా భోంచేయి అని అంటారు అనసూయ గారు. వద్దత్తయ్య, కాసేపు ఆగి తింటాను అని కళ్ళు మూసుకుంది ప్రియ. ఇంకా ప్రియ ఎంత చెప్పినా భోజనం చేయట్లేదని ప్లేట్ అక్కడే పెట్టేసి బయటికి వచ్చింది అనసూయ. ప్రియ భోజనం చేసిందా అని అడుగుతారు వర్మగారు. లేదండి, రెస్ట్ తీసుకుంటూ ఉంది, మీకు పెట్టయినా భోజనం అని అంటారు. పెట్టు అని వర్మగారు అనగానే కిచెన్ రూమ్లోకి వెళ్ళింది అనసూయ. ఇంతలో కార్ పార్క్ చేసి లోపలికి వస్తాడు మహేంద్ర. వచ్చావా, ఏంట్రా ఎర్లీగా వచ్చేశావు నవ్వుతూ అడిగారు వర్మగారు. వర్క్ అయింది నాన్న, అందుకే వచ్చేశాను అని ప్రియ కోసం చూశాడు. రాగానే తన కోసం గబగబా కాఫీ వాటర్ తన చేతిలో బ్యాగ్ తీసుకునే ప్రియ లేకపోవడం చూసి అమ్మా అమ్మా అని అంటాడు. వస్తున్నాను అంటూ కాఫీ కప్తో బయటికి వచ్చిన తల్లిని చూసి ప్రియ ఏదమ్మా అని అంటాడు. నీరసంగా ఉందని పడుకో ఉంది. ఏమైందమ్మా తనకి, ఏం కాలేదులే కానీ ఫ్రెష్ అయి తొందరగా రా, భోజనం వడ్డిస్తాను అని మహి చేతికి కాఫీ ఇచ్చింది. సరే అమ్మా అని మహి తన రూమ్కి వెళ్తూ ఉంటే మహి అని పిలుస్తుంది అమ్మ. ఏంటమ్మా, ఈరోజు బయటికి వెళ్తావా? వెళ్తానమ్మా అని అంటాడు. ఈరోజు నీతో మాట్లాడే పని ఉంది, బయటికి వెళ్ళకు సీరియస్గా చెప్పి కిచెన్ రూమ్కి వెళ్ళిన అనసూయ గారిని చూసి మహి ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు. సోఫాలో గాఢంగా నిద్రపోతున్న ప్రియని చూసి చేతిలో ఉన్న బ్యాగ్ పక్కన పెట్టి ఆమె కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. ప్రియా ప్రియా అంటూ పిలుస్తాడు. నెమ్మదిగా కళ్ళు తెరిచి మహిని చూసి షాక్ అయింది. ఏంటి నీరసంగా ఉందా అంటూ ఆమె నుదుటిపైన చేయి వేసి చూశాడు. బావా, నాకు ఎప్పుడు ఉండే నీరసమే కానీ నువ్వు ఎప్పుడొచ్చావు అంటూ పైకి లేవబోయింది. కానీ మహి ఆమెని అస్సలు లేవనివ్వలేదు. ఏం ఇంత నీరసంగా ఎందుకున్నావు, కనీసం ఫోన్ చేసైనా నాకు చెప్పాలి కదా అంటాడు. నా ఫోను నువ్వు లిఫ్ట్ చేయవు కదా బావా. ప్రియా ఏమైందిరా అంటూ ఆమె తల నిమురుతూ అన్నాడు. అతనికి తన పరిస్థితి ఎలా చెప్పాలో అర్థం కాక కడుపు నొప్పిగా ఉంది బావా, అందుకే పడుకున్నాను. అర్థమైంది, కానీ టాబ్లెట్లు వేసుకున్నావా? భోజనం చేశావా అని అడుగుతాడు. ఇప్పుడే చేశాను. నా చెవిలో ముద్దమందారం కనిపిస్తుందా, అబద్ధం చెప్తున్నావు? నేను రాకుండా నువ్వు ఎప్పుడైనా తిన్నావా? ముందు ఫ్రెష్ అవ్వు అంటూ మహి షర్ట్ కేసి చూసింది ప్రియ. ఆఫీస్ నుంచే వచ్చా, అలా అనుమానంగా చూడకు, ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితోనూ ఏం చేయలేదు అని అంటాడు. ఎందుకు అని అడుగుతుంది ప్రియ. నీకోసమే అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. ప్రియ ఆ మాటలకి షాక్ అవ్వింది. కానీ మహి మీద నమ్మకం లేకపోవడంతో ఆ మాటలు అస్సలు నమ్మాలనిపించడం లేదు. చాలాసేపు తనలో తానే ఆలోచించి నెమ్మదిగా పైకి లేచి కూర్చుంది. ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన మహి ప్రియ దగ్గరికి వచ్చాడు. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా, ముందు భోజనం చెయ్యి అని తనే ప్లేట్ తీసుకుని చొరవగా ప్రియకి భోజనం తినిపించాడు. మొదటిసారి ఆమెకి భోజనం తినిపించడం ప్రియ ఏమీ మాట్లాడలేదు. మౌనంగా అతను తినిపిస్తుంటే భోజనం చేసేసింది ప్రియ. ఏంటి సైలెంట్గా ఉన్నావు? ఎప్పుడూ లేనిది నువ్వు కొత్తగా భోజనం తినిపించడం. నువ్వు నన్ను దూరం పెట్టినా తట్టుకుంటాను, కానీ ఇలా నీరసంగా ఉంటే అసలు చూడలేనే బాబు. బావా అంటూ ఆశ్చర్యంగా చూసింది ప్రియ. తిను, ఒక్కరోజుకే ఇలా నీరసం అయిపోయావు, దానికి తోడు ఈరోజు అందంగా రెడీ అయ్యావు, కనీసం దిష్టైనా తీయించుకున్నావా లేదా అని అంటాడు. నేనేమన్నా చిన్న పిల్లనా బావా దిష్టి తీయించుకోవడానికి? నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లవేనే. నువ్వు ఇలా పొగుడుతున్నావంటే కారణం లేకుండా ఉండదు. ఏమైంది బావా చెప్పు, బయటికి వెళ్ళాలా ఏంటి అని అడుగుతుంది ప్రియ. అంత సీన్ లేదు, బయట వ్యవహారాలకు వెళ్తుంటే ఏడుస్తున్నావు కదా, ఇకపై మానుకుందామని అని అంటాడు మహి. జోకు వేసింది చాలు, కానీ ఇక నువ్వు భోజనం చేయి బావా. అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అస్సలు లేదు, ముఖం మీద చెప్పేసింది ప్రియ. ప్రియా అంటూ కోపంగా చూశాడు మహి.
నిజం చెప్పినప్పుడు ఎందుకు బావా అంత కోపం అంటూ మహి చేతిలో ఉన్న ప్లేటు లాక్కొని దా భోంచేయని అంది. నాకు ఆకలిగా లేదు అన్నాడు మహి. కోపం వచ్చిందా నా మాటలకి? కోపం ఎందుకు నీ మీద? అయితే భోజనం చేయి బావా అంటూ మహి ఎంత చెప్తున్నా వినిపించకుండా అతనికి భోజనం తినిపించి వాటర్ పట్టించింది. ప్రియా అని అంటాడు మహి. ఏంటి బావా? పైకిలే. ఎందుకు? బెడ్ మీద పడుకో అని అంటాడు. పర్వాలేదు బావా, నేను ఇక్కడే పడుకుంటాను. చెప్పిన మాట విను ప్రియా. బావా ప్లీజ్, చిరాగ్గా ఉంది, విసిగించకు అంటూ ప్రియా కోపంగా చూసింది. ఏంటే నువ్వు అర్థం కావు, అప్పుడే కోపంగా ఉంటావు, అంతలోనే ప్రేమగా మాట్లాడతావు, ఎవరికీ అర్థం కావు అని మహి బయటికి వెళ్తూ ఉంటే ఎక్కడికి అని అడిగింది. అమ్మ దగ్గరికి. ఎందుకు బావా? ఏదో మాట్లాడాలని పిలిచింది, వెళ్ళకపోతే బాగోదు కదా. సరే వెళ్ళు అని అంది. ఎలానో నీకు నేను పెట్టిన గడ్డి సరిపోవడం లేదు, కనీసం అత్తయ్య అయినా పెడితే దారిలోకొస్తావేమో అని అనుకుని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది ప్రియా. అనసూయ గారి రూమ్కి వచ్చాడు మహి. అమ్మా అని పిలుస్తాడు. భోజనం చేశావా అని అడుగుతారా అనసూయ గారు. చేశానమ్మా. ఏదో మాట్లాడాలి అన్నావు, ఏమైంది అని మహి అనగానే అంతలోనే మహి చేతిలో ఫోన్ రింగ్ అయ్యింది. మల్లిక నెంబర్ చూసి కోపంగా కాల్ కట్ చేశాడు. ఈ టైంలో ఎవర్రా నీకు ఫోన్ చేసింది? ఫ్రెండ్ అమ్మా. గర్ల్ ఫ్రెండ్నా? అమ్మా అని అంటాడు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావురా? మధ్యలో నేనేం చేశానమ్మా అని అంటాడు మహి. నీ అలవాట్లు పద్ధతులు మార్చుకోవా? ఈ విషయం చెప్పడానికే పిలిచావు నువ్వు మహి అంటూ కోపంగా చూశారు అనసూయ గారు. అమ్మా, నీ కోడలు నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తే నేను ఈ పనులన్నీ మానుకుంటాను, అంతవరకు నా బిహేవియర్ ఇలాగే ఉంటుంది అని అంటాడు మహి. నువ్వు మారితే అది నీతో జీవితం పంచుకోవాలని చూస్తుందిరా. ప్రియ వచ్చాకన్నా మారుతావని అనుకున్నాను, కానీ తనకు తెలిసి మరీ నువ్వు ఇలాంటి వెధవ పనులు ఎందుకులా చేస్తున్నావు? ఏం చేయనమ్మా, అలవాటు పడిపోయింది అని చాలా కూల్గా చెప్పాడు మహి. ఇంకా ఇద్దరు ఇలానే ఉంటారా అని అడుగుతారు అనసూయ గారు. అవును, నా నిర్ణయంలో మార్పు ఉండదమ్మా. నీ కోడలు మనసు మార్చుకోమను, అప్పుడు మా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అని మహి కోపంగా బయటికి వచ్చాడు. అడిగితే కోపం ఎందుకు వస్తుంది నీకు? తప్పంతా నీదే కదా అంటూ ప్రియ మాటలకి వెనక్కి తిరిగి చూశాడు మహి. విసిగించుకో, నీతో గొడవ పడే టైం లేదు నాకు అని అంటాడు మహి. అవును, ఎందుకుంటుంది? పొద్దుట ఒక అమ్మాయి నడుము గిల్లావు కదా, తనకిప్పుడు హోటల్లో అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా ఉన్నావు, ఇంకా ఎందుకు నాటకాలు, వెళ్ళు అని ప్రియా కోపంగా అనగానే మహి ఏం మాట్లాడలేదు. ఆమెకి హెల్త్ బాగోలేదని గొడవ పెట్టుకోవడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోయాడు. కోపంగా రూమ్కి వచ్చి పడుకుంది ప్రియా. ఇంతలో మల్లిక మళ్ళీ ఫోన్ చేయడంతో విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఏంటి, మర్చిపోయావా? టైం అవుతుంది, బయలుదేరనా అని అడుగుతుంది. నా మూడు బాగోలేదు మల్లిక, ఇంకొకసారి ఫోన్ చేశావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని వెంటనే ఫోన్ కట్ చేశాడు. మహి ఎందుకు అలా కట్ చేశాడో తనకే తెలియదు. కామ్గా తన రూమ్కి వచ్చాడు. సోఫాలో పడుకుని ఉంది ప్రియా. ఆమె ముఖం చూస్తే అర్థమవుతుంది ఏడుస్తుందని. ఏయ్, ఎందుకే ఏడుస్తున్నావు అని అంటాడు. ఓయ్ ప్రామిస్, నేనెక్కడికి వెళ్ళడం లేదు, నిద్రపోతాను అంటూ బెడ్ మీదకి చేరాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నాకు నష్టం లేదు బావా, మన ఇద్దరి జీవితం ఇలానే ఉంటుంది, నువ్వు ఎంత మారినా మారకపోయినా అంటూ ఏడుస్తూ నిద్రలోకి జారుకుంది. ఆమె మాటలకి మహి ఏం మాట్లాడలేదు, కానీ ఆలోచనలో పడ్డాడు. ప్రియా నా క్యారెక్టర్ కోసమే దూరంగా ఉంటుందా, లేదంటే వేరే ఏదైనా కారణం ఉండి ఉంటుందా, లేదంటే తన మనసులో నేను కాకుండా వేరే ఎవరైనా? ఆ ఆలోచన రాగానే మహి ఒక్క ఉదుటిన పైకి లేచి ప్రియా ఫేసుని చూశాడు. ఆ స్వచ్ఛమైన అమాయకపు ముఖం చూడగానే చీచీ, నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను, ఈ పిచ్చిది ఎలాంటిదో నాకు బాగా తెలుసు, రోడ్డు మధ్యలో నిలబెడితే ఇంటికి దారి తెలియక అక్కడే కూర్చుని ఏడ్చే రకం అంటూ మెల్లగా ప్రియ దగ్గరికి చేరాడు. నిద్రలో ఆమె ముఖం మరింత అందంగా కనిపించేసరికి తనలో తానే నవ్వుకొని ఆమె తలపై గట్టిగా ముద్దు పెట్టి బెడ్ మీద పడుకున్నాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం మహి హోటల్కి రాకపోయేసరికి మల్లిక చేతిలో ఉన్న ఫోన్ సోఫాలో విసిరి కోపంగా పటపట పళ్ళు కొరికింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు సారడిగితే ఏమని సమాధానం చెప్పాలి అని అనుకుని ఆలోచిస్తూ ఉండగా బయటికి వచ్చింది దేవయాని. మల్లిక, ఏంటి ఈ టైంలో ఇంటికి వచ్చావు? అది సార్ కోసం ఆంటీ, ఫైల్ ఇద్దామని వచ్చాను, చక్రి గారు ఇవ్వమన్నారు ఆంటీ అని అంటుంది. వాడు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు, కూర్చో మల్లిక. పర్లేదా ఆంటీ, చాలా రోజుల తర్వాత ఇంటికొచ్చావు, భోజనం చేసి వెళ్ళు మల్లిక అని అంటారు దేవయాని గారు. లేదాంటీ, తినేసే వచ్చాను అని మల్లిక అనగాని అప్పుడే లోపలికి వచ్చాడు సంతోష్. 6 అడుగుల రూపం, అమ్మాయిల్ని కట్టిపడేసే అందం. గుడ్ ఈవినింగ్ సార్ అంటూ భయంగా విష్ చేసింది మల్లిక. గుడ్ ఈవినింగ్ అంటూ సన్నగా నవ్వి, అమ్మా చాలా టైర్డ్ అయిపోయా ప్లీజ్ అని అంటాడు. కప్పు కాఫీనా నాన్న అని నవ్వుతూ అడిగింది దేవయాని. కాదమ్మా, చల్లగా కూల్గా నిమ్మరసం కావాలి ప్లీజ్ అంటూ గారాబం పోయాడు. 10 నిమిషాలు నాన్న, తెస్తాను అంటూ దేవయాని కిచెన్ రూమ్లోకి వెళ్ళగానే ఎంతవరకు వచ్చింది? ఓ మాదిరిగా పర్లేదు సార్.
ఏంటి అని నొసలు చిట్లించి చూశాడు సంతోష్. చాలా టఫ్ పర్సన్ సార్. ఫస్ట్ డేనే చావు ఎంత భయంకరంగా ఉంటుందో చూపించాడు. ఆ మహేంద్ర ఇంకా ఆయన నా వైపుకి తిప్పుకోవాలి అంటే కొంచెం టైం పడుతుంది. చెప్పాను కదా, అనుకున్నంత సైలెంట్ అయితే కాదు వాడు. కానీ వీలైనంత తొందరగా వాడిని నీ వైపుకు తిప్పుకో. అంతేకాదు, వాడి కంపెనీకి సంబంధించిన అన్ని విషయాలు, ప్రాజెక్ట్ వర్క్స్ అన్నీ ప్రతిదీ నువ్వు ఫోకస్ చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తాను సార్, కానీ చిన్న ప్రాబ్లం. ఏంటది? మహేంద్ర గారు నా వైపుకి తిరగడం ఇప్పుడు కష్టమనిపిస్తుంది. ఏంటి? కోపంగా చూశాడు సంతోష్. అవును సార్, ఆఫీస్లో ఒకటి వచ్చింది. నిజంగానే చాలా అందంగా ఉంది. ఇప్పుడు మహేంద్ర కన్నంతా దాని మీదనే ఉంది. పైగా నాకు వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఆ అమ్మాయి ఎవరో ఏంటో తెలుసుకోమని. అని మల్లిక అనగానే, వార్నింగ్ ఒకటే ఇచ్చాడా, ఇంకేమీ ఇవ్వలేదా అని అడుగుతాడు. మనీ కూడా ఆఫర్ చేశాడు సార్. పైగా ఆ అమ్మాయి రిచ్ కూడా కాదు. కానీ మన ప్లాన్కి తనే ఇప్పుడు అడ్డుగోడలా నిలబడింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు సార్ అని అంటుంది మల్లిక. అందం చూసి వాళ్ళ వెంట పడడం ఆ మహేంద్ర వీక్నెస్. అదే మనకు ఆయుధంగా తీసుకొని వాడిని దెబ్బ కొట్టాలి. అంటే మీరనేది, ఆ అమ్మాయి డీటెయిల్స్ ఏంటో పూర్తిగా తెలుసుకో. తనని నేను కలవాలి. సంతోష్ మాటలకి మల్లిక ఆశ్చర్యంగా చూస్తుంది. మీరు ఆ అమ్మాయిని కలవాలా? కానీ ఎందుకు సార్? కొన్ని డబ్బులతో కొనలేం. నువ్వు అన్నావు కదా మిడిల్ క్లాస్ అని. మాటలతో తనని మాయ చేసి మన వైపుకు తిప్పుకుంటే చాలు. నువ్వు కష్టపడకుండానే తను మహేంద్ర దగ్గరికి ఈజీగా వెళ్తుంది. సార్, మీరనుకున్నంత మెతక మనిషి అయితే కాదు సార్ ఆ అమ్మాయి. నా దగ్గరికి వచ్చాక ఎలా మైండ్ సెట్ చేయాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు నేను చెప్పిన పనిలో ఉండు, సరేనా? సీరియస్గా అన్న సంతోష్ మాటలకి మల్లిక పైకి నవ్వుతూ ఉన్నా సంతోష్ కూడా మౌలి కోసం తెలుసుకోవాలని ఆరాటపడడం మాత్రం ఏమీ తనకు నచ్చలేదు. మీరు చెప్పిన పనే చేస్తాను సార్ అని లేని నవ్వును పులుపుకొని బయటికి వచ్చింది. చాచా, ఏముంది దానిలో? ఆ మహేంద్ర అనుకుంటే వీడు కూడా దానిని కలవాలి అంటున్నాడు. అసలు ఈయనకి మహేంద్రకి లింక్ ఏంటి? ఈ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు ఉంటే నాకెందుకులే. నాకు కావాల్సింది డబ్బు. ఏదో రకంగా ఆ మహేని మాయ చేసి వాడి భార్య స్థానంలో నేనుంటే చాలు, లైఫ్ సెట్ అయిపోద్ది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రే సంతోష్, అమ్మా నిమ్మరసం అడిగావు కదా, తాగు. థ్యాంక్స్ అమ్మా అంటూ దేవయాని ఇచ్చిన గ్లాస్ తీసుకుని సిప్ చేస్తూ ఆలోచనలో పడ్డాడు సంతోష్. ఈ సంతోష్కి ఆ మహేంద్రకి ఉన్న సంబంధం ఏమిటో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.